ఒకసారి ఒక వ్యాపారి ఒక పూజారి ఇంటికి భోజనానికి పిలిచాడు. కానీ పూజారి ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు. కాబట్టి తన ఇద్దరు శిష్యుల్ని భోజనానికి పంపించాడు. శిష్యులు ఇద్దరూ తిరిగి వచ్చేసరికి ఒకరు దుఃఖంగా మరొకరు సంతోషంగా కనిపించారు. పూజారి అది చూసి ఆశ్చర్యపోయి, నాయనా, ఎందుకు విచారంగా ఉన్నావు? వ్యాపారి మీ ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వడంలో ఏమైనా తేడా చూపించాడా? దక్షిణలో ఏమన్నా తేడా వచ్చిందా అని అడిగారు. లేదు గురువుగారు, మా ఇద్దరికి సమానంగా ఒక్కొక్కరికి రూ. 2 ఇచ్చాడు. ఇప్పుడు గురువుగారు మరింత ఆశ్చర్యంపోయి, అలాంటప్పుడు నీవు విచారంగా ఉండటానికి కారణం ఏమిటి? మరి ఇతను సంతోషంగా ఉన్నాడు. విచారంగా ఉన్న శిష్యుడు ఇలా చెప్పాడు. గురువుగారు, వ్యాపారి చాలా ధనవంతుడు అని తెలుసు. కనీసం రూ. 10 దక్షిణగా ఇస్తాడని అనుకున్నాను. కానీ రూ. 2 ఇచ్చాడు. అందుకు నాకు చాలా బాధగా ఉంది. అప్పుడు పూజారి రెండవ శిష్యుడు, ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అడిగినాడు. గురువుగారు, వ్యాపారి చాలా కరుడుగట్టినవాడు అని నాకు తెలుసు. 8 అణాల కంటే దక్షిణ ఇవ్వడు అని నేను అనుకున్నాను. కానీ అతను మాకు రూ. 2 ఇచ్చాడు. కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. మన మనసు పరిస్థితి ఇలాగే ఉంటుంది. సంఘటనలు ప్రపంచంలోని అందరికీ సమానంగా జరుగుతాయి. కానీ కొన్ని సంఘటనల నుంచి ఆనందాన్ని పొందుతాము. అవే సంఘటనలు మరికొందరికి విచారంగా ఉంటాయి. నిజానికి దుఃఖం, సంతోషం రెండూ లేవు. అది మన మానసిక స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనసులోని కోరిక తీరకపోతే దుఃఖం, తీరితే సుఖం. కానీ కోరికే లేకపోతే ఆనందంగా ఉంటాము.